హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఈ సీలింగ్ మిషన్ గురించి అండ్ ఈ కవర్స్ గురించి. నేను రెండిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. ఈ రెండిటిని నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. సీలింగ్ మిషన్ అయితే 1600 అలా పడిందండి. ఇది ఏఎన్ఎం కంపెనీదండి. కవర్స్ అయితే 500కి అలా వచ్చినాయండి. వీటి రెండింటిని యూస్ చేసి నేను ఎలాగా సీలింగ్ చేసుకోవాలో కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందు మిషన్కి ఇలా పవర్ని కనెక్ట్ చేసుకోవాలండి. ఈ కవర్స్ ఉన్నాయి కదా, వీటిలో ముందు పికిల్స్ని పెట్టుకోవాలండి. ఇవి పైన వేసే కవర్స్ అండి. ఇవి కొంచెం బాగా గట్టిగా ఉంటాయి. ఇవి పైన వేసుకోవాలండి. వాటిలో అయితే ఫస్ట్ చూపించిన కవర్స్లో అయితే మనం పికిల్స్ని ఆయిల్ లేకుండా ముందులో పికిల్లో ఆయిల్ మొత్తం తీసేసుకుని వీటిల్లో పికిల్ పెట్టేసుకుని ముందు సీలింగ్ మిషన్ అయితే యూజ్ చేసి సీలింగ్ చేసుకోవాలండి. ఈ కవర్స్కి అయితే టెంపరేచర్ 2లో పెట్టుకుంటే సరిపోయిందండి. ఇలా సీలింగ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకో కవర్ వేసి ఇలా సేమ్ ఇలాంటి కవరే వేసి సీలింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మూడవదికి అలా వైట్ కవర్స్ ఉన్నాయి కదా, కొంచెం దలసని కవర్స్ అవి వేసుకుని లాస్ట్న సీలింగ్ చేసుకోవాలండి. దానికైతే టెంపరేచర్ 3 పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముందు ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఉంటే కారకుండా, ఇంకా ఆయిల్ ఉంటుంది కదండి పికిల్లో, ఎంత తీసినా ఆయిల్ అయితే బయటకు రాకుండా మనకి మంచిగా ఉంటుందండి. అందుకే బయట కూడా ఇలాగే చేస్తారు. అందుకే 3 కవర్స్ మేము కూడా అలా 3 కవర్స్ వేసుకుని చేసుకున్నామండి. వీటి సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే సౌండ్ అయితే వస్తుందండి. సౌండ్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి. మనకి ఏమైనా డౌట్గా ఉంటే 1-2 సార్లు కూడా సీలింగ్ మిషన్తో సీలింగ్ వేసుకోవచ్చు అండి. ఇదే విధంగా పికిల్సే కాదండి, మేము నెయ్యిని కూడా ఏ విధంగానే ప్యాక్ చేసుకుంటాము 3 కవర్లు వేసుకుని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.